హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాతీస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే హెల్దీ కేక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మైదా, పంచదార అలానే గుడ్డు కూడా లేకుండా టేస్టీగా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. జనరల్గా కేక్స్ అనేసరికి మైదా అలానే పంచదార వేస్తేనే టేస్ట్ ఉంటాయి అనుకుంటాము. బట్ గోధుమ పిండి అలానే బెల్లంతో కూడా కేక్స్ని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ. ఎప్పుడైనా కేక్స్ తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ ని యాజ్ టీజ్ గా వేసినట్లయితే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో ఈ హెల్దీ కేక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో 1/2 కప్ పాలను వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలను కానీ లేదంటే పచ్చి పాలను కానీ రూమ్ టెంపరేచర్లో ఉన్నవి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 3/4 కప్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి. కేక్స్కి ఎప్పుడు కూడా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకోవాలి. బెల్లం మనం ఫ్రెష్ది కాకుండా నిలవది యూజ్ చేసామనుకోండి కేక్ ఎక్కువ పొంగిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ బెల్లం తురుముని 3/4 కప్ వరకు వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవారైతే 1 కప్ వరకు కూడా బెల్లం పొడిని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ వరకు కరిగించిన వెన్నని వేసుకోవాలి. లేదంటే 1/2 కప్ వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా వేసుకున్న తర్వాత బెల్లం కరిగేంత వరకు అలానే ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. విస్కర్ లేనట్లయితే గరిటతోనే ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ వరకు వెనిగర్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేనట్లయితే యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఎగ్ వేయలేదు కాబట్టి యాలకుల పొడి అయినా కూడా వేసుకోవచ్చు. సో వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించి వేసుకోవాలి. దానికోసం ఒక స్ట్రైనర్లో 1 కప్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, నెక్స్ట్ బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ వరకు వేసుకుని అంటే 2 చిటికెల వరకు వంట సోడాని వేసుకుని డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా జల్లించుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కేక్ బ్యాటర్ని ఎప్పుడు కూడా ఎలా పడితే అలా మిక్స్ చేయకండి. ఏ డైరెక్షన్లో అయితే మిక్స్ చేస్తున్నారో అదే డైరెక్షన్లో ఇంగ్రీడియంట్స్ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను పాలు తక్కువ వేసానండి. పాలు తక్కువ వేసినట్లయితే బ్యాటర్ ఇలా థిక్గా ఉంటుంది. ఇలా థిక్గా ఫస్ట్ కలుపుకున్నట్లయితే పిండి అనేది ఉండల కింద ఫామ్ అవ్వకుండా ఉంటుంది. పాలు ముందే మనం ఎక్కువ వేసేసుకున్నాం అనుకోండి ఈ బ్యాటర్ అనేది జారుగా అయిపోతుంది. మీకు పిండి అనేది లమ్స్ కింద ఫామ్ అయిపోతుంది, అంటే ఉండల కింద ఫామ్ అయిపోతుంది అనమాట. అందుకని నేను కొద్దిగా పాలను తగ్గించే వేసుకున్నాను స్టార్టింగ్లోనే. ఈ పిండిలో ఉండలేమి లేకుండా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి కాచి చల్లార్చిన పాలను కానీ లేదంటే పచ్చి పాలను కానీ కొద్దిగా వేసుకోవాలి. ఫస్ట్ 1/2 కప్ వరకు పాలను వేసుకుని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెసిపీలో మీకు కావాలి అంటే మిల్క్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. బట్ ఈ కేక్ నేను హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇందులో మిల్క్ పౌడర్ని నేను యాడ్ చేయట్లేదు. మీకు కావాలి అంటే మిల్క్ పౌడర్ని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా ఉండాలి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉన్నట్లయితే కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లు. సో ఈ కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా క్విక్గా బ్లెండర్ లేకుండా చేత్తోనే ఈ బ్యాటర్ని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాటర్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను బోరోసిలికేట్ గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇది 7 ఇంచ్ మౌల్డ్ అండి. మనం యూజ్ చేస్తుంది 1 కప్ గోధుమ పిండే కాబట్టి 6 ఇంచ్ కానీ లేదంటే 7 ఇంచ్ మౌల్డ్ కానీ యూజ్ చేసుకోవాలి. సో బ్యాటర్ వేసుకునే ముందు మౌల్ని ఆయిల్తో కానీ లేదంటే నెయ్యితో కానీ గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ని వేసుకుని మళ్ళీ ఆయిల్తో కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే బ్యాటర్ని వేసుకోవాలి. సో బ్యాటర్ ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన మనకి నచ్చినట్టుగా గార్నిష్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చాక్లెట్ చిప్స్ యూజ్ చేస్తున్నాను, అలానే నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి ఆప్షనల్ అనమాట, మీకు కావాలంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ నేను నువ్వులు అలానే చాక్లెట్ చిప్స్ యూజ్ చేశాను కదా, ఈ ప్లేస్లో మీరు కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు గార్నిషింగ్ కోసం. ఇక్కడ కేక్ని నేను ఓవెన్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి బోరోసిలికేట్ గ్లాస్ బౌల్ని తీసుకున్నాను. మీరు స్టవ్ మీద కుక్ చేసుకోవాలి అంటే బ్యాటర్ని నార్మల్ కేక్ టిన్లో వేసుకుని కుక్ చేసుకోవచ్చు. సో ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత 170 డిగ్రీస్లో 40 to 45 మినిట్స్ పాటు కేక్ని బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్యాస్ మీద ప్రిపేర్ చేసుకున్నట్లయితే 40 to 45 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇలా కేక్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత టూత్ పిక్ని గుచ్చి చూడండి. టూత్ పిక్ క్లియర్గా వచ్చినట్లయితే కేక్ ప్రిపేర్ అయిపోయినట్లే. అలానే పై లేయర్ అనేది ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. అప్పుడే మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. కేక్ బేక్ అయిన వెంటనే తీసి బయట పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారేంత వరకు కేక్ని బయటే ఉంచేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే
డిమాల్డ్ చేసుకుని నచ్చిన షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా, కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. హెల్దీగా కేక్ ఎప్పుడైనా తినాలనిపిస్తే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.